హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. సో మీలో చాలామంది శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు మీరు అక్కడ టైగర్ రిజర్వ్ మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మీద చాలా క్వశ్చన్లు పడ్డాయి ప్రీవియస్గా. మీకు 2017లో ఇప్పుడు ఒకటి ఫార్మసీలో దానికి సంబంధించినటువంటి దాని మీద కూడా పడ్డది, ఏ డిస్టిక్లో వ్యాప్తి చెందింది అని. సో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అసలు ఎంత అంటే మీకు 2000 చదరపు కిలోమీటర్ పైన ఉంటుంది. ఇది 2 డిస్టిక్లలో ఉంటుంది, నల్గొండ, నాగర్కర్నూలు. మీ అందరికి తెలిసింది 90% ఇది. సో ఎందుకు ఇది వార్తలలో నిలిచింది అంటే ఇక్కడ మనకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒకటేసారి యూజ్ పడేసే ప్లాస్టిక్ ఏదైతే ఉందో, వాటర్ బాటిల్స్ అయినా ఏవైనా అవి బ్యాన్ చేసేసారు టైగర్ రిజర్వ్. సో దానికి సంబంధించిన డాటా మొత్తం ఈరోజు ఇచ్చారు, ఒక ఆర్టికల్ మొత్తం పడ్డది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మొత్తం బ్యాన్ చేసారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది. నెక్స్ట్ అక్కడ ఆల్టర్నేట్ వస్తువులు కూడా పెట్టారు, గాజు సీసాలోని అమ్మాలి. నెక్స్ట్ వచ్చే ఈ సంచులు ఉన్నాయి కదా, గూనె సంచు, అవి వాటి అంటే ఏదైతే ప్రకృతిగా ఉందో వాటి మీద తయారైనవి వాడాలి సంచులు కూడా అని చెప్పేసి చాలా ఇది వచ్చింది. మీరు మెయిన్స్లో ఎక్కడైనా పెట్టొచ్చు ఇది, ఓకేనా. అంత మంచి ఆర్టికల్ ఎన్విరాన్మెంట్ పరంగా. సో ఐఎమ్ షేరింగ్, సార్ చూడండి.